నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. అల్లు అర్జున్ ఫ్యామిలీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు అనే విషయం తెలిసింది సార్. అంటే ఇప్పుడు దిల్ రాజు గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది అని. అంటే ఇప్పుడు ఒక సమస్య ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారా? అసలు ఏ అంశాలు దీంట్లో ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంటుంది సార్? ఈరోజు ఇప్పుడు యాక్చువల్‌గా స్టార్ట్ అయింది మీటింగు. కమాండ్ కంట్రోల్ పోలీసు దీనికి సంబంధించిన కమాండ్ కంట్రోల్ ఆఫీస్‌లో ఓకే సార్. దిల్ రాజు, తర్వాత రేవంత్ రెడ్డి, ఈ ప్రభుత్వం నుంచి భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత దామోదర్ రాజనరసింహ, వీళ్ళు మినిస్టర్లతో కలిసి రేవంత్ రెడ్డి కలుస్తున్నాడు. యాక్చువల్‌గా నిన్ననే కలవాల్సింది. నిన్న మెదక్ చర్చ్ ప్రోగ్రామ్ ఉంది రేవంత్ రెడ్డికి. అందుకని ఈరోజు ఇప్పుడు 10 గంటలకి మీటింగ్ స్టార్ట్ అయినట్టు చెప్తున్నారు. ఇటు సినిమా రంగం నుంచి దిల్ రాజు, వెంకటేష్, అల్లు అరవింద్, తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక 36 మందితో కమిటీ లాగా ఫామ్ చేసి దీనికి హెడ్గా చిరంజీవిని పెడుతున్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే దిల్ రాజుకి చిరంజీవి అంటే కొంత రెస్పెక్ట్ అది ఉంది. చిరంజీవి కూడా బ్యాలెన్స్గా ఉంటాడు కాబట్టి ఆయన్నే పెద్దరికంలో పెట్టి, సో ఆయన ఆధ్వర్యంలోని మాట్లాడేట్టుగా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. దిల్ రాజు ఆల్రెడీ టీఎస్ఎఫ్డిసి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా కాబట్టి, సో సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి వారధిలాగా ఆయన పనిచేస్తాడు. రెండోది ఏంటంటే ఆయనకి కూడా ఇప్పుడు ఇమీడియట్గా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఈరోజు సమావేశం అయింది. అంటే ఈ సమావేశం అవుతుందంటేనే ఒక రకంగా రేవంత్ రెడ్డి కొంత ఆయన కోపం తగ్గిందా లేకపోతే ఇగో తగ్గింది, ఏదైనా కూడా ఆయన మొత్తానికి చర్చలకి వస్తున్నారంటే పిలిపించారంటేనే కొంతవరకు ఆయన కూల్ డౌన్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఆల్రెడీ ప్రిపరేటరీ గ్రౌండ్ ఏదైతే ఉందో గ్రౌండ్ని ప్రిపేర్ చేయడం అనేది దిల్ రాజు ఆల్రెడీ చేసేసాడు. ఇది ఫార్మల్గా మళ్ళీ మీటింగ్. సో ఎప్పుడైనా కూడా ఒక ఫార్మల్ మీటింగ్ ఉంటే దాని వెనుక ప్రిపరేటరీ గ్రౌండ్ ప్రిపేర్ చేయడం అనేది కొంత అవసరం. అంటే కూలింగ్ డౌన్ ఉంటారు. అలాంటి ఒక కూలింగ్ డౌన్ని ఆల్రెడీ ఆయన ప్రిపేర్ చేసి పెట్టాడు. సో ఇప్పుడు ఇటు దీంట్లో ప్రధానంగా ఏంటంటే ముందుగా అల్లు అర్జున్ అంశం తేలాలి. అల్లు అర్జున్ అంశానికి సంబంధించి అల్లు అరవింద్ తన ఫ్యామిలీ మరి ఎవరెవరు వెళ్తారు ఇంకా క్లారిటీ లేదు. అల్లు అరవింద్ అయితే వెళ్తాడు. వెళ్ళి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం, అంటే మా వైపు నుంచి తప్పు జరిగింది, మేము ప్రెస్ మీట్ పెట్టడం తప్పే, తర్వాత మా అభిమానులు కొంత గవర్నమెంట్కి యాంటీగా పోలీసులకి యాంటీగా మాట్లాడడం తప్పు, ఇవన్నీ ఆయన మాట్లాడుకొని కొన్ని విషయాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఇట్లాంటివి ఏం జరుగుతుందంటే మీడియా మధ్యవర్తులు లేకపోతే ఎవరంటే వాళ్ళు ఎంటర్ అయ్యి దీన్ని ఫ్లేరప్ చేసేస్తారు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్లో తమ వైపు ఏమేమి జరిగింది అనేది ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. తాము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాము, ఏం జరిగింది అనేది తను చెప్తాడు. అలాగా కొంతవరకు మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి వైపు నుంచి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడే అవకాశం ఉంది. అంటే అవతల వైపు నుంచి ఏమేమి తప్పులు జరిగానే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా గట్టిగానే చెప్పే అవకాశం ఉంది. చెప్పినప్పుడు అవన్నీ ఇక మీదట రిపీట్ కాము, జరిగిన దానికి క్షమించండి అనేది అల్లు అరవింద్ కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో దాని తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఏం చేయాలి నెక్స్ట్? ఆల్రెడీ ఆ బాబుకి సంబంధించి ఆ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. పుష్ప టీము 2 కోట్లు, అంటే అల్లు అర్జున్ ₹1,00,00,000, సుకుమార్ 50,00,000, తర్వాత మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి సంబంధించిన ప్రొడ్యూసర్లు ఇద్దరు ఉన్నారు, నవీన్ అండ్ రవి యలమంచిలి. వాళ్ళిద్దరు కూడా కలిసి 50,00,000 మొత్తంగా 2 కోట్ల ఫండ్ని ఫిలిం ఛాంబర్కి అందించారు. సో ఆల్రెడీ 10,00,000 అల్లు అర్జున్ నుంచి వెళ్ళింది, అది పట్టుకొని 90,00,000 ఫిలిం ఛాంబర్ దగ్గరికి వెళ్ళిపోయింది మొత్తంగా ఓవరాల్గా. సో ఫిలిం ఛాంబర్ వాళ్ళు మిగతా ఇండస్ట్రీలో కూడా కొంతమంది దగ్గర కలెక్ట్ చేసి ఇవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇంకా కొంతమంది వేణుస్వామి కూడా నిన్న 2,00,000 ఇచ్చాడు. ఇలాగా కొంతమంది ఇచ్చారు. అంటే ఓవరాల్గా ఒక మినిమం ఒక 5 కోట్ల వరకైనా ఆ ఫ్యామిలీకి ఇవ్వాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి ఆ పిల్లల ఎడ్యుకేషన్కి వాళ్ళకి ఎంత క్వాలిటీ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నా దానికి సరిపోయే మనీని వాళ్ళకి, అట్లాగే లైఫ్కి సెక్యూరిటీగా ఉండే స్థాయిలో మనీని వాళ్ళకి అందించాలి ట్రస్ట్ లాగా పెట్టి అనేది ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో అదొక అంశం. అట్లాగే ఇక మీదట ప్రభుత్వం మీద కానీ పోలీసుల మీద కానీ ఎటువంటి నెగటివ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా
అరవింద్ ఫ్యామిలీ మీద ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న కూడా ఒక వీడియో ప్రవేశపెట్టి అల్లు అర్జున్ వెళ్ళకముందే ఇది జరిగింది అని నిరూపించడానికి ఫ్యాన్స్ ట్రై చేశారు. పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, ఇది ఫేక్ వీడియో, మేము అసలు వీడియో మేము పెట్టాము, ఈ ఫేక్ వీడియోలు దీని మీద మేము చర్య తీసుకుంటామని కూడా అన్నాడు. సో అసలు వీడియో అయినా కూడా వీళ్ళైనా కూడా పోలీసులైనా కూడా కోర్టులోనే దాన్ని ప్రూవ్ చేయాలి, ఏది అసలు ఏది నకిలీ అని కోర్టులో ప్రూవ్. కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ తమకు బ్యాడ్ నేమ్ వస్తుందంటే వాళ్ళు సహించే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ ఒకవైపు మీరు తప్పు చేయలేదని మీరు నమ్మినా కూడా దాన్ని ఇక్కడ ప్రజల్లో ప్రూవ్ చేయకండి, సో మీరు కోర్టుకు వెళ్ళి చెప్పుకోండి అనేది వస్తుంది. సో దీని తర్వాత ఇక ఇమ్మీడియట్ సమస్యలు ఏంటంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ స్ట్రిక్ట్గా ఉన్నాడు అనేది ఒక రకంగా సిగ్నల్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి మీటింగ్ సీఎం ఆఫీసులో కానీ సీఎం ఇంట్లో కానీ జరుగుతుంటాయి. జనరల్గా సినిమా వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువగా సీఎం ఇండ్లలో జరుగుతాయి. కానీ ఈయన కమాండ్ కంట్రోల్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దీంట్లో పెట్టాడంటేనే ఐఎమ్ సీరియస్ అన్నది ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం చర్చలు పిలిచారంటే కొంతవరకు ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అంటే నేను కొంత ఫ్లెక్సిబుల్ ఉన్నాను కానీ మీరు అనుకునేంత ఉండదు అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగానే మన అర్థం అవుతుంది. సో దాని తర్వాత ఆల్రెడీ ఆయన అసెంబ్లీలో 3 విషయాలు స్ట్రిక్ట్గా ప్రకటించాడు. ఒకటి బెనిఫిట్ షోలు ఉండవు, 2 ప్రత్యేకమైన షోలు అంటే నెంబర్ ఆఫ్ షోలు మామూలుగా నైట్ నుంచి లేకపోతే అర్లీ మార్నింగ్ 4 నుంచి షోలు వేసుకోవచ్చు, అటువంటివి ఉండవు. 3వది టికెట్ రేట్లు పెంచను, నేను సీఎంగా ఉండేంత వరకు ఈ 3 విషయాల్లో ఇదే ఉంటుంది అనేది ఆయన అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆయన అంత ఓపెన్గా అనౌన్స్ చేసేసాడు, దానికి ప్రజల్లో మంచి స్పందన వచ్చింది రేవంత్ రెడ్డి మీద. అట్లాగే థియేటర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కూడా మీటింగ్ పెట్టి మరి ఈయన అభినందించారు, ఇలాగే ఉండాలని చెప్పారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కూడా రేవంత్ రెడ్డిని అభినందించారు. సో ఈ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిపోయినాక ఇప్పుడు ఆయన వెనక్కి రాలేడు. దిల్ రాజుకేమో 3 సినిమాలు ఉన్నాయి. ఒకటి గేమ్ చేంజర్ రామ్ చరణ్ది, 2వది మన వెంకటేష్ది సంక్రాంతికి వస్తున్నాం, 3వది డాకు మహారాజ్ బాలకృష్ణ. ఈ 3 సినిమాలు సంక్రాంతికి వరుసగా రిలీజ్ అవుతున్నాయి. ఈ 3 సినిమాలకు కానీ బెనిఫిట్ షో అండ్ నెంబర్ ఆఫ్ షోలు తర్వాత టికెట్ రేట్లు పెంచుకోకపోతే దిల్ రాజుకి కనీసం 30-40 కోట్లు లాస్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ దిల్ రాజు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఒక్క గేమ్ చేంజరే 500 కోట్ల పైన ఖర్చు అయిపోయింది, దాదాపు 1 year ఆలస్యం అయిపోయింది. సో ఇదంతా ఇబ్బందులు. సో ఈ ఇబ్బందుల్లో రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసేసి ఇప్పుడు నెగిటివ్ వచ్చింది. దీన్ని వెనక్కి తీసుకుంటారా లేదో తెలియదు. ఆల్రెడీ దిల్ రాజు అందుకోసం ఏం చేస్తాడంటే ఇవన్నీ దిల్ రాజుకి ముందే ఐడియా ఉంది కాబట్టి ఆయన ఒక 36 మందితో సినిమాలో ప్రముఖుల అందరితో అన్ని సెక్టర్స్ని రిప్రజెంట్ చేసే విధంగా 36 మందితో ఒక కమిటీ లాగా ఫామ్ చేసి ఆ కమిటీకి అధ్యక్షుడుగా లేదా కన్వీనర్గా చిరంజీవిని పెట్టి వాళ్ళు ఒక ప్రపోజల్ రెడీ చేశారు. ఈ ప్రపోజల్ ఏంటంటే రేవంత్ రెడ్డి తన ఒక ప్రతిజ్ఞలాగా ఆయన చేశాడు కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళమని వీళ్ళు అడగలేరు. అవి అడిగితే అది ఇబ్బంది అవుతుంది. అందుకని అది లేకుండా ఇంకేమైనా చేయడానికి ఈ సినిమాలకు సంబంధించి ఇంకేమైనా బెనిఫిట్లు వచ్చే విధంగా చేసుకోవడానికి పర్మిషన్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ స్క్రీన్లలో పెంచుకోవడానికి లేదు, మల్టీప్లెక్స్లో పెంచవచ్చు, అట్లాంటివి ఏమన్నా కొంత లేదు వాళ్ళతో కూడా మాట్లాడి థియేటర్ యాజమాన్యాలతో వాళ్ళకి ఓకే అనుకుంటే అప్పుడేమన్నా ప్రపోజల్స్ ఇలాగా కొన్ని ప్రపోజల్స్ పెట్టబోతున్నారు. ఇది ఇమ్మీడియట్ వ్యవహారం. దీంతోపాటు విజయశాంతి ఒక ప్రకటించింది, అదేంటంటే సమగ్రంగా చర్చించండి, ఎలాగో జరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఈ సమస్య కాకుండా ఓవరాల్గా ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ ఇవ్వండి. అట్లాగే తెలంగాణ సినిమా మీద కూడా చర్చించండి, తెలంగాణ సినిమా తెలంగాణ సంస్కృతిని పెంచే విధంగా సినిమాలు తీయడం దీని మీద కూడా చర్చించండి. అట్లాగే సినీ కార్మికుల మీద చిన్న చిన్న నటులకు సంబంధించి ఆ అంశాలు కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా చర్చించండి. ఇలాగా ఆమె కొంత సలహాలు ఇస్తూ రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీకి సలహాలు ఇస్తూ ఆమె ట్వీట్ చేసింది. అయితే ఇప్పటికిప్పుడే ఈ మీటింగ్లో ఇవన్నీ తేలుతాయంటే తేలకపోవచ్చు. ఇమీడియట్గా ఇప్పుడు ఏంటంటే ఒకటి అల్లు అర్జున్ సమస్య, 2వది దిల్ రాజుకి సంబంధించిన సంక్రాంతి సినిమాల విషయం. ఈ 2 ప్రధానంగా తేలాయి. దాని తర్వాత ఒక గవర్నమెంట్ నుంచి తర్వాత ఇండస్ట్రీ నుంచి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాంటిది ఒకటి ఫామ్ చేసి
ఉమ్మడిగా అంటే ప్రభుత్వం నుంచి ఏం చేయాలి, సినిమా ఇండస్ట్రీలో నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ఉమ్మడిగా ఒక ప్లాన్ చేయడం. తర్వాత ఈ నెక్స్ట్ సినిమా థియేటర్లకు కానీ లేకపోతే రోడ్ షోలు కానీ హీరోలు వెళ్ళడానికి కూడా కొన్ని నియమాల్ని పెట్టడం. దాని తర్వాత బౌన్సర్లకు సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు బౌన్సర్లు లేకుండా చిన్న ₹1,00,00,000 మార్కెట్ ఉన్న అవును హీరో సార్. కూడా నాకు బౌన్సర్లు కావాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చేసింది మ్మ్. ఇండస్ట్రీలో. ఇది ఎక్స్ట్రీమ్ అయిపోయింది. మోహన్ బాబు విషయంలో చూసాం మనం. అందుకని బౌన్సర్ల విషయంలో కూడా ఒక విధి విధానాలని రూపొందించాలి. అంటే